సార్ వైవి సుబ్బారెడ్డికి వచ్చు కేసులన్నీ తిరగదోడుతున్నాడు. ఇది కూడా ఇప్పుడు ఇది మళ్ళీ టీటీడీ అక్కడ జరిగేవన్నీ మళ్ళీ ఒక ఎండుకు చేరుతున్నాయని ఇప్పుడు అనిపిస్తుంది. ఆయన కార్యదర్శి 2004 నుంచి ఐ థింక్ 2014 నుంచి 24 వరకు ఆయనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న అప్పన్న అనే ఆయన అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు? కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ చేశారు. అంటే దేశాన్ని చాలా సంచలనానికి గురి చేసిన కల్తీ లడ్డు కేసు. సరే, కల్తీలో ఆ కొవ్వు వాడారా లేదా అన్నది అది వేరే విషయం. అది సుప్రీంకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది, అది అయిపోయింది. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, భోలే బాబా కంపెనీ వేరే పేర్లతో సరఫరా చేసింది అన్న దాంట్లో ఇప్పుడు ఏం పెద్ద సందేహాలు ఏం లేవు. అది అనేక దశలో నిరూపణ అయ్యాయి. కాబట్టి దాని మీద ఎవరు దర్యాప్తు జరపాలి అన్నది చూస్తే ఆయన ఇంతవరకు వైవి సుబ్బారెడ్డిని అడగటము ఆ పేరు ఎప్పుడు రాలేదు. వివిధ దశల్లో అనేకం జరిగాయని. కానీ ఆయన చైర్మన్ కదా చాలా ఎక్కువ కాలం. ఇప్పుడు ఆయన కార్యదర్శిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు ఆయన విచారిస్తారు. అప్పుడు ఏమేం జరిగింది, ఎవరి పాత్ర ఏంటి అని అక్కడ తెలుస్తారని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఈయన చెప్పిన దాన్ని బట్టి లేదా ఈయన తర్వాత కంటిన్యూషన్గా వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అలా చేసినప్పుడు మీరు మొన్న గుర్తుండి ఉంటుంది, పరకం అనే కేసులో కూడా బోర్డు పాత్ర ఏంటో తేల్చాలి, బోర్డు పాత్ర తేల్చాలి అని హైకోర్టు ఖచ్చితమైన ఆదేశం ఇచ్చింది. కాబట్టి బోర్డు ఏం చేస్తుంది, ఇట్లాంటివి అడగటం కోసం భూమన కరుణాకర్ రెడ్డిని అడగవచ్చు, వైవి సుబ్బారెడ్డిని కూడా, అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నట్టున్నాడు, అడగవచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా ఈ కేసులు కొంచెం తిరగదోడబడుతున్నట్టుగా కనిపిస్తుంది. టీటీడీ వ్యవహారం ఏదో ఒక లిక్కొస్తే నిజంగా పరగమనైనా కల్తీనైనా ఇంకొకటైనా కానీ అది మంచిదే. మరి అది జరుగుతుందా? ఈయన ముందస్తు ఇంతకుముందేమో 2-3 సార్లు ఆయన ముందస్తుగా కోర్టుల నుంచి రక్షణ తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తారా? నేరుగా తన కార్యదర్శిని అరెస్ట్ చేశారు కాబట్టి అన్నది మనం చూడాలి. బట్ ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ అని అనుకోవాలి. అందులో స్వయంగా జగన్కు బాబాయ్, పార్లమెంట్ సభ్యుడు, ఈ నేపథ్యం అంతా ఉంది కాబట్టి